మంది ఈ రోజుల్లో శాంతి సమాధానాల కోసం వెతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అతి తీవ్రమైన డిప్రెషన్లోనికి వెళ్ళిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతిరోజు న్యూస్ పేపర్ చూస్తే ఎవరో ఒకరు, ఒక సెలబ్రిటీ, ఒక పొలిటీషియన్ కావచ్చు, ఒక ఫిల్మ్ యాక్టర్ కావచ్చు, లేకపోతే ఒక బిజినెస్ ఆంటర్ప్రీనర్ కావచ్చు, ఎవరైనా సరే వారి కుటుంబాల్లో ఉన్న వాళ్ళు డిప్రెషన్లో బాధపడుతున్నారనే స్టేట్మెంట్లు ఈ రోజున చాలా ఎక్కువగా మనం వింటున్నాం. వారికి డబ్బు లేదా, వారికి హోదా లేదా, అంతస్తులు లేవా, వారు వాడే వస్తువులన్నీ కూడా ఖరీదైనవి కావా, ఖరీదైన ఇళ్ళు, ఖరీదైన గృహాలు, ఖరీదైన కార్లు, ఖరీదైన వస్త్రాలు ఎన్నో వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఆ డిప్రెషన్ రావాలి, ఎందుకు ఆ యాంగ్జైటీ డిజార్డర్స్ వారి జీవితంలోకి రావాలంటే లేఖనం సెలవిస్తూ ఉంది, వంకర త్రోవల్లో నడిచే ఏ వ్యక్తి కూడా శాంతిగా బ్రతకలేడు. ఈరోజు నువ్వు ఏ త్రోవలో నడవడానికి ఇష్టపడుతున్నావు? దేవుని త్రోవలో నడిస్తే, దేవుని త్రోవలో మనం ప్రయాణం చేస్తే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం, లేదా వంకర త్రోవలు కల్పించుకుని ఆ త్రోవల్లో వెళ్తూ ఉంటే జీవితంలో శాంతి సమాధానాలకు దూరం అయిపోతామని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఈరోజు వంకర త్రోవలో నడిచే అనుభవం ఇలా ఉందా? కొంతమంది వంకర మాటలు, ఆ మాటలు కొంతమంది ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే 2-3 అర్థాలు వచ్చేస్తూ ఉంటాయి. ద్వంద్వార్థాలతో మాట్లాడేవాళ్ళు, డబుల్ మీనింగ్తో మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది వంకర నడక, వారి నడకంతా కూడా వంకరగానే ఉంటుంది, వారి ప్రవర్తన వంకరగానే ఉంటుంది. అందును బట్టి ఎప్పుడైనా చూడండి, కొన్ని సందర్భాల్లో ఏదైనా గొడవ వచ్చినప్పుడు తినగా మాట్లాడంటారు. తినగా మాట్లాడటం అర్థం ఏంటి? మాటలు సరిగ్గా రావట్లేదని, ఆ మాటలు అర్థాలు మారిపోతున్నాయని. గౌరవం లేకుండా మాట్లాడేవారు, పెద్దల విషయంలో గౌరవం లేకుండా ఇష్టానుసారం మాట్లాడేవాళ్ళు, భర్తను తోలనాడేవారు, భార్యను నిష్ఠూరపరిచేవారు, తల్లిదండ్రులను అసహ్యకరంగా మాట్లాడే పిల్లలు లేరంటారు ఆ ప్రపంచంలో. భయంకరమైన కార్యాలు జరుగుతున్న ఈ రోజుల్లో మనం ఉన్నాం. వంకర మాటలు, వంకర ప్రవర్తన, వంకర జీవితం, దేవుడు దాన్ని మెచ్చడం లేదు. ప్రభు బిడ్డలుగా నీవు నేను ప్రభు త్రోవలో నడుచువారంగా ఉండాలి, కానీ వంకర త్రోవల్లో జీవించడానికి వీలు లేదు. ఈరోజు వంకర త్రోవలో జీవించే అనుభవం ఇలా ఉందా? పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు రావాలి, ఆ త్రోవల్లోంచి బయటికి రావాలి. చైనా దేశంలో అట ఇళ్ళు కట్టుకునే ఆ విధానం కొంచెం విచిత్రంగా ఉంటుందని ఒక సేవకుడు ఎప్పుడో పుస్తకంలో రాశాడు. బహుశా ఈ మధ్య కాలంలో కొంచెం సివిలైజేషన్ ఇంకొంచెం పెరగడం ద్వారా, కల్చర్ పెరగడం ద్వారా ఇళ్ళు కట్టుకునే విధానాల్లో మార్పులు వచ్చినాయి. కానీ పూర్వ దినాల్లో చైనా దేశంలోనట వంకర టింకరగా ఇళ్ళు కట్టుకునేవారట. ఏ మార్గం కూడా తిన్నగా ఉండేది కాదట, అక్కడ స్ట్రైట్ వే ఎక్కడ ఉండేది కాదు. ఎక్కడ చూసినా కూడా ఆ ఇళ్ళన్నీ కూడా వంకర టింకరగా ఉండే ఆ రోడ్లలో ఇల్లు కట్టుకునేవారట. ఎవరు అడిగారట, బాబు